వాట్సాప్లో మీ సేవ సేవల్ని ప్రారంభించింది రాష్ట్ర సర్కార్. ఇందుకోసం మెటాతో ప్రభుత్వం ప్రత్యేక అగ్రిమెంట్ పెట్టుకుంది. వాట్సాప్ సేవల నంబర్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఇక బంజారాహిల్స్లో జరిగిన కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సహా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో ప్రవేశపెట్టబడింది. 8096958096 నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీ సేవ సెంటర్స్ చుట్టూ తిరిగే పని లేకుండా సేవలను సులభతరం చేసింది తెలంగాణ సర్కార్. వినియోగదారులు తమ ఫోన్లోని వాట్సాప్లోనే 40 డిపార్ట్మెంట్లకు చెందిన 580 ప్రభుత్వ సర్వీసులను అందించేందుకు కసరత్తు చేస్తోంది. సేవలకు సంబంధించిన వాట్సాప్ నెంబర్లను లాంచ్ చేసింది సర్కార్. WhatsApp is something which is integral to everyone's life. I think everybody present here and the citizens of Telangana, we spend at least half an hour or 45 minutes every day on WhatsApp. So this is a very novel idea that the service which is so close to the citizens offer the government services through this only. In fact, WhatsApp is being used for increasingly every day on government communications. Our chief secretary is very fond of saying that everything should be WhatsApp. ఇక వాట్సాప్తోనే ఇన్కమ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ సహా పోలీస్ చలాన్లను అందుబాటులోకి తెచ్చారు. రెన్యువల్ ఆఫ్ రేషన్ షాప్స్, టెంపుల్ సర్వీసెస్, బిల్డింగ్ పర్మిషన్స్, వెహికల్ లైఫ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ సేవల్ని వాట్సాప్లోనే పొందేలా చొరవ తీసుకున్నారు. పెద్దగా చదువుకొని వారు సైతం ఈజీగా వాట్సాప్ యూజ్ చేసేందుకు వాయిస్ కమాండ్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సమాజానికి సంబంధించిన అనేక అంశాలు 10 సంవత్సరాల కాలం పాటు వారికి జవాబు దొరకకుండా మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆలోచన చేసి ఉద్యమించి ముందుకు నడిపించి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు ఇసుకి వేసారి మార్పు రావటం లేదని ఆలోచన చేసిన ప్రతి వ్యక్తి ఆలోచనలో భాగంగానే వారు అడిగిన వారికి సంబంధించిన అంశాలను ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఎంపవర్ చేసి ముందుకెళ్తామని చెప్పాం. దాంట్లో భాగంగానే ఈరోజు వాట్సాప్ల ద్వారా మీ సేవ మొత్తం కూడా మరి మీ సేవా సర్వీసెస్ను కూడా వాట్సాప్ పరంగా తీసుకొచ్చే ప్రయత్నం, సులభతరంగా సేవలు అందించాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. అంతపూర్వకం మీరు అందరూ కూడా చూసుంటారు. మరి మీ సేవకు సంబంధించిన డైరెక్టర్ గారు, మా టెక్నాలజీ టీంకు సంబంధించిన సోదరులందరూ కూడా ఈరోజు టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ను కూడా మొదటగా పెట్టడం జరిగింది మీ సేవ ద్వారా. దేశంలో డేటా ఎక్స్చేంజ్ చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. డేటా ఎక్స్చేంజ్తో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి రానున్నాయి. పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా సేవలన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే విద్యార్థుల హాల్ టికెట్స్, పోటీ పరీక్షల రిజల్ట్స్, జాబ్ నోటిఫికేషన్స్, గవర్నమెంట్ స్కీమ్స్, వెదర్ అప్డేట్స్ వాట్సాప్తో అందించనున్నారు. అటు ఆర్టీసీ బస్సుల టికెట్ బుకింగ్ సేవల్ని ప్రజలకు వాట్సాప్తో అందించేందుకు కసరత్తు చేస్తుంది రాష్ట్ర సర్కార్.